హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ. అనసూయ ఈ పేరు వింటే కుర్రకారుతో పాటు ఏ వయసు వారికైనా ఓ రకమైన థ్రిల్లింగ్ భావన కలుగుతుంది. మనసంతా పులకరిస్తుంది. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్న ఆమె జీవితం అందరూ అనుకున్నట్లు పూల రహదారి ఏమీ కాదు. ఎన్నెన్నో డక్కీ మొక్కీలు తిని ఈ స్థాయికి చేరుకుంది. నల్గొండ జిల్లాకు చెందిన అనసూయ బ్రాహ్మణ సమాజానికి చెందింది అని తెలుస్తోంది. సినిమాలో పెద్ద హీరోయిన్ కావాలని హైదరాబాద్కు వచ్చి తొలుత ఒక న్యూస్ ఛానల్లో రీడర్గా చేస్తూ యాంకర్గాను రాణించింది. తర్వాత జబర్దస్త్కి వచ్చాక ఆమె దశ తిరిగిందని చెప్పాలి. విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించింది. అడపదడప సినిమాల్లో అవకాశాలు రాసాగాయి. కానీ జబర్దస్త్లో ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మీద పలు విమర్శలు వచ్చాయి. అయినా ఆమె వేటిని ఖాతరు చేయలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. తరచూ సోషల్ మీడియాలో కూడా ఆమె అందాలతో హల్చల్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన సినిమాల్లో ఎంతో బిజీగా ఉంటూ అలరిస్తోంది. ఒక్క విషయం మాత్రం చెప్పవచ్చు, ఓటు వేయించుకొని జనాలను మోసం చేసే దరిద్రుల కన్నా దేవుడు తనకిచ్చిన అందాన్ని ఆవిష్కరిస్తూ లక్షలాది ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ 1000 రెట్లు బెటర్. తాను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. ఆమె కుటుంబానికి లేని ఇబ్బంది కొంతమందికి ఎందుకు అర్థం కాదు. ఆమె సోయగాలను అలరించడానికి సిద్ధంగా ఉంటారు, ఆమెనే విమర్శిస్తారు. అలాగే ఆడవాళ్ళలో కూడా ఆమెను అనుకరించాలని చూస్తారు, ఆమెను అసహించుకుంటారు. ఇదేం పద్ధతి? ఒకరికి హాని చేయకుండా తనకున్న టాలెంట్తో దూసుకొని పోతున్న అనసూయను అభినందిద్దాం. కేవలం విమర్శలు చేయడం పద్ధతి కాదు. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను కదా, చూడాలి కామెంట్స్లో ఎంతమంది నన్ను తిడతారో విమర్శిస్తారో. బట్ ఐ డోంట్ కేర్, ఎందుకంటే తప్పులేని వారు తమ తప్పులెరుగరు. థ్యాంక్ యూ సో మచ్.